హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గున్ను స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మా వాడేదో గోలగోల చేసేస్తున్నాడు అనుకుంటున్నారా? సో మేమైతే ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. దాని ప్రాసెస్ మీకు ఇవాళ చూపించబోతున్నాము. ఎంతో సరదాగా చక్కగా మా మమ్మీ, నేను, గున్నుగాడు కలిసి చేసామండి. నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నా, మా మమ్మీ గున్నుగాడు అయితే మొత్తం ప్రాసెస్ చేసుకుంటూ కూర్చున్నారు. అది ఈరోజు మా గున్నుగాడికి చికెన్ బిర్యానీ తినాలనిపించిందంట. పొద్దున్న లెగంగానే అమ్మమ్మ నా కోసం చికెన్ బిర్యానీ చేయవా అని చెప్పగానే మా డాడీ వెళ్ళిపోయి చికెన్ తీసుకొచ్చేసి చేసేసే బిర్యానీ అని చెప్పగానే ఇంకా మా మదర్ స్టార్ట్ చేశారండి ప్రాసెస్. సో కొంచెం వెరైటీగా చేశారండి ఈ చికెన్ బిర్యానీ. సో అందరూ దమ్ పిండితోనే పెడతారు. సో మేమేంటంటే ఈ చికెన్ బిర్యానీకి వెరైటీ స్టైల్లో దమ్ పెట్టాము. సో దానికి అదే అండి ఈరోజు మేము చేసిన వెరైటీ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. సో ఆ దమ్ ఎలా పెట్టుకుంటాం అనేది మీకు మొత్తం ప్రాసెస్లో చూపిస్తామండి. సో సరదాగా మా మమ్మీ, నేను, గున్నుగాడు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ చికెన్ బిర్యానీని అయితే చేసేసాము. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ గున్ను స్టాక్స్ అండి. సో ఇక్కడ నుంచి మొత్తము మా గున్నుగడి కాన్వర్సేషనే ఉంటుంది. చక్కగా విని ఎంజాయ్ చేయండి. ఏం చేస్తున్నావు? ఏం వలుస్తున్నావు? బిర్యానీ ఎవరు చేస్తారు ఈరోజు? నువ్వే చేస్తున్నావా? అమ్మో, అయితే బిర్యానీ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నావా? ఇది చూడు, చూపి, నువ్వు ఏం వలుస్తున్నావు చూపి. ఏందది? పుదీనానా? దేంట్లో వేస్తావు దాన్ని? అవునా? సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మేము కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసి అది మ్యారినేషన్లోకి వేసుకున్నామండి. సో అవి సరిపోవు మనకి లేయర్ వైజ్ మళ్ళీ ఆనియన్స్ వేసుకోవడానికి. సో మళ్ళీ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని లేయర్ వైజ్ వేసుకోవాలి. ఆనియన్ ఉంటేనే బిర్యానీకి టేస్ట్. సో అందుకోసం మళ్ళీ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నామండి. సో ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది ప్రాసెస్. ఇంకా ఇలా అయిన తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి మా గున్నుగాడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు గున్ను? ఏంటివి అవి? ఏం ఆకులు? ఆ వాటర్ మసిలినాక దాంట్లో ఆకులు వేస్తున్నావా? వేసి ఏం చేయాలి? అవన్నీ వేసి మసులుతావా? ఏం మసులుతావు? అమ్మమ్మ నువ్వు కలిసి చేస్తున్నారా? నెక్స్ట్ ఏమయ్యాలి? ఎయ్యి మరి ఫాస్ట్ గా. వాటర్ మసిలినాయి కదా. ఎయ్యి. ఏంటని చెప్పు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లిగడ్డ పేస్టా? చాలు ఇంకా. వెరీ గుడ్. ఎయ్యి మరి. వేసేయి నాన్న. వెరీ గుడ్. ఒక స్పూన్ ఏం వేస్తున్నావు గున్ను? ఇంకోటి. ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు? 2 స్పూన్. నెక్స్ట్ ఏముంది? బియ్యం వేద్దాం. ఎట్లేస్తావు? అమ్మమ్మ పట్టుకుంటది, నువ్వు వెయ్యి. సరేనా? అది ఏం వేసినావు గున్ను? ఏం పెడుతున్నావు? నెయ్యి కొంచెం అడుగు అనిపించి మొత్తం గిన్నె మొత్తం నెయ్యి వేసి పీసులు పెట్టుకోవాలి.
మ్యారినేట్ చేసింది దాంట్లో మొత్తం వేసేస్తావా? ఒక్కొక్క పీస్ తీసి పెట్టాలి అట్లా ఇట్లా మంచిగా వరుస మీద పెట్టుకుంటే నెయ్యి రుద్దేది అడుగంటకుండా చూడాలంట. స్మెల్ రావడానికి టేస్ట్ కూడా అన్నిటికీ. గున్ను అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ ఏం చేస్తుందంటే ఇట్లా పీస్ పీస్ చేసి ఒక్కొక్కటేసి బిర్యానీ చేస్తుంది. బిర్యానీ చేస్తుంది అమ్మమ్మ. ఒక్కొక్క పీస్ సపరేట్గా పెడుతుందా? మరి నువ్వు చేస్తున్నావు కదా బిర్యానీ. నేను చేస్తున్నా కదా ఇప్పుడు. అమ్మమ్మ కలిపి చేసినప్పుడు చేస్తా. ఆహా, అయితే అమ్మమ్మ నువ్వు కలిసి ఇద్దరు కలిసి చేస్తున్నారా బిర్యానీ? ఈరోజు తిన్నట్టే ఇక మేమైతే. రోజు తింటారు చూడు, ఎట్లా తింటారు, లక్కీలు కొట్టుకుంటూ తింటారు. అబ్బో గున్ను ఏం చేస్తుందిరా అమ్మమ్మ? మొత్తం ఏమంటుంది అమ్మమ్మ? అక్కి లక్కీ తింటారంట. అక్కి అక్కి కాదు నాన్న, లక్కీలు కొట్టుకుంటా తింటారు అని చెప్తారు. లక్కీలు కొట్టుకుంటూ తింటారా? నీకు ఇష్టమా గున్ను బిర్యానీ అంటే? నీకు చాలా ఇష్టమా? అబ్బో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? నిన్ను అక్కడ అది కలపమని అక్కడ కూర్చోమని చెప్పింది అమ్మమ్మ. నువ్వేం చేస్తున్నావు? అర్జర్ ఏం ఆడుతున్నావు అమ్మా? అయిపోయిందా? ఉడికిపోయింది. 70% 70% ఉడికింది. ఓకే. ఏమంటారు బాస్మతి రైస్ అయితే ఇష్టంగా తినలేరని ఇంట్లో రైస్ తోటే చేస్తాను. ఇంట్లో కూడా సోనా సాంబార్ ఇవి. ఓకే ఓకే, సన్నవి బియ్యం ఇవి, టేస్ట్ బాగుంటుంది. చూడు అమ్మమ్మ ఏం చేస్తుంది చూడు. అమ్మమ్మ అన్నము వేస్తుంది. దేంట్లో వేస్తుంది? బాగుందా? చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దేంట్లో వేస్తుంది గుండు? ఈ రైస్ ని దేంట్లో వేయాలి ఇప్పుడు? దేంట్లో? చికెన్ బిర్యానీలో వేయాలి. చికెన్ లా బిర్యానీలో వేయి. ఆల్రెడీ 70% అయ్యింది. ఏం వేస్తున్నావు? ఆనియన్. ఫ్రైడ్ ఆనియనా? నెయ్యి 70% అయిన రైస్ ని దాంట్లో వేసుకోవాలి. లేయర్ వేస్తున్నాం. వేసి ప్రతి లేయర్కి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి కొంచెం. నెయ్యి వేసినావు మళ్ళీ వేస్తావా? లేయర్కు కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. బాస్మతి బియ్యంతో ఎట్లా చేస్తాం ఈ బియ్యం కూడా అంతే. సేమ్ అంటే ఆ బియ్యం ఓన్లీ బియ్యమే డిఫరెన్స్. ఎప్పుడైనా చేసినావా ఇట్లా? చేసిన, చాలాసార్లు చేసిన కానీ వీడియో తీయలేదు. ఫైనల్
పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్ లేయర్లో మొత్తం వేసేస్తాం. వేసే ఇక మొత్తం ఆనియన్స్ ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది. పైనుంచి కూడా మళ్ళీ నెయ్యి, ఎందుకంటే పోసి పెట్టాం కదా ఆయిల్ వేయం కదా అని నెయ్యి. అంటే బియ్యం ఉడికించినప్పుడు కూడా కొద్దిగా వేసినట్టు కానీ బియ్యానికి ఎక్కువ పట్టదు కదా. ఓకే ఓకే. అందుకని చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాం, అదే ఆయిల్ వేసినాం. అయిపోయింది ఫైనల్గా బెల్లం పెట్టేసి తీసుకురా, ప్లేట్ తీసుకొచ్చి పెట్టేసి. కలర్ కొంచెం రైస్ కలర్. ఓకే ఓకే. పాలల్లో కలిపినావా? చాలా మంది నీళ్ళల్లో కలిపి వేసేస్తారు కదా. పాలల్లో కలిపితే బాగుంటుందని టేస్ట్ కూడా. క్లోజ్ చేసి దీనికి దమ్ ఎట్లా పెడతావు మరి? క్లాత్ పెట్టేసి క్లాత్ పెట్టి మీద ప్లేట్ పెట్టినాం. వెరైటీగా యాక్చువల్లీ అందరు పిండితో దమ్ము పెడితే మా మమ్మీ ఏమో క్లాత్ తోటి దమ్ పెడుతుంది. చూద్దాం ఎట్లా అవుతుందో, ట్రై చేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. 10 minutes ఫుల్ ఫ్లేమ్లో 10 minutes. ఓకే. తర్వాత 10 minutes తర్వాత మళ్ళీ మీడియం సిమ్లో పెట్టి ఒక 18 minutes 15 minutes పెట్టుకోవాలి. ఓకే. లాస్ట్ ఇంకా దీని మీద బరువు పెట్టుకోవాలి. ఓకే. ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం ఏందో వెరైటీ ఉంది యాక్చువల్లీ. అందరు పిండితో దమ్ పెడితే మా మమ్మీ క్లాత్ వేసి పెట్టింది, ఎక్కడో నేర్చుకుందంట. చూద్దాం ఈరోజు ఎట్లయితుందో బిర్యానీ. అయ్యిందంటే బెటరే. కొత్త వెరైటీగా పిండి లేకుండా ఏమంటారు క్లాత్తో దమ్ పెట్టడం, ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నా ఈరోజు దమ్ బిర్యానీకి. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఎట్లా ఇప్పుడు తీసి పక్కకు పెట్టేస్తాం. ఇది వాటర్ తీసేస్తాయి ఇప్పుడే తీయద్దేమో కదా. చూద్దాం ఓపెన్ చేసి. ఒక 5 minutes ఆగి తీద్దాం. ఆగి ఏంది, ఏం చేస్తున్నావు? రెడీయా? ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీయా? అమ్మో సూపర్ అయింది కదా. ఏమైంది గుండు? ఏంది గుండు అది? ఇవన్నీ పక్కకు తీసేయాలి. అవన్నీ పక్కకు తీసేయాలా? సూపర్ అయింది. నోట్లో నీరు ఊరిపోతున్నాయి. యమ్మీ 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 బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ. ఇవన్నీ వద్దు నాకు. పక్కకు పెట్టేయ్. పక్కకు పెట్టేయమ్మా. ఆగు నానా, ఇప్పుడే కాదు. అమ్మమ్మ చెక్ చేస్తుంది అయిందా లేదా అని చెప్పి. ఓకే ఓకే. కొద్దిసేపు ఆగి వేరే దాంట్లోకి రైస్ సర్వ్ చేయడానికి వేరే దాంట్లో వేసుకోవచ్చు. సో అట్లా తీసుకుంటే ఏంటంటే మొత్తం కలిపినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది. ఏం చేస్తున్నా ఇప్పుడు? అన్నం సపరేట్గా ఒక సైడ్ నుంచి తీస్తున్నావా? ఇప్పుడు కింద చికెన్ ఉంది కదా, ఓకే. ఒక సైడ్ పీసెస్ రైస్తో తీసి పెడుతున్నాం. అట్లా పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది మొత్తం కలపకుండా. ముక్కలు కూడా మంచిగా అయినట్టున్నాయి కదా. చూడండి అసలు ఎట్లా ఉడుకుంది, ఎట్లా ఇచ్చుకుంటుంది చూడు. హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ. ఇది ఈ దమ్ము పెట్టడం కూడా
చాలామందికి క్లాత్ ఇట్లా వేసి దమ్ పెడతారని తెలియకపోవచ్చు. మ్యాక్సిమం పిండితోనే పెడతారని తెలుసు అందరికీ. చాలామంది పిండితోనే పెడతారు కదా మమ్మీ, కానీ మనం క్లాత్ తోటి వేసినాం కదా. ఇది కూడా కొత్తగా ఉంది, వెరైటీగా. పిండి పీసికి అది పెట్టి అది అయ్యి దాని అంతా పీసులు తీసిన దానికన్నా క్లాత్తో నీట్గా అయిపోయింది దమ్ బిర్యానీ. సూపర్ ఉంది. చూడ్డానికైతే అసలు వేరే లెవెల్ ఉంది. తింటే ఏ లెవెల్లో ఉంటుందో తిన్నాక చెప్తాం అది కూడా. ఓకే ఓకే, 2-3 తినడానికి సర్వ్ చేస్తున్నాం. మొత్తం అంతా కలిపేస్తే మళ్ళీ ఏమంటారు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు తినడానికి మాత్రమే ఇట్లా తీసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతేనా? నువ్వు తిను పెట్టు. అది వద్దు, రైసే పెట్టుకోద్దిగా. తిన్నానా? ఎట్లుంది? సూపర్ ఉందా? యమ్మీ యమ్మీ. ఏంటది నువ్వు తినేది? ఏంది? ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. ఎట్లుంది? యమ్మీ యమ్మీ ఉందా? సూపర్. మా గున్నిగాడు కూడా టేస్ట్ చేసి చెప్పేసిండు. ఇష్టంగా చేయించుకున్నాడు ఈ రోజు చికెన్ బిర్యానీ. అసలు సరే ఓకే. సో యమ్మీ యమ్మీ ఉంది. ఎట్లుంది? అవునా? నాకు నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి, నేను కూడా తినేస్తా ఫాస్ట్గా. అవునా? సరే సరే ఓకే. సో ఇదండి మా చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఈరోజు. చాలా బాగుందా? అయిందిలే అయితే ఇక నేను కూడా తినేస్తాను. వీడియో పక్కన పెట్టేసి ఫస్ట్ తింటాను, తిన్న తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను.